ఒకే కథ, ఇద్దరు స్టార్ హీరోలు, ఒకే రోజు రిలీజ్. చివరకు పబ్లిక్గా పేపర్ స్టేట్మెంట్స్తో రెండు క్యాంపుల మధ్య పెద్ద రచ్చ. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి గమ్మత్తైన విషయాలు ఎన్నో జరుగుతుంటాయి. కానీ బాలకృష్ణ వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ ఇన్సిడెంట్స్ అప్పట్లో ఒక సెన్సేషన్. అసలు ఆ కథ ఏంటి? ఎందుకు ఆ నిర్మాత అంత పబ్లిక్గా ఫైర్ అయ్యారు? ఈ రోజు మనం టాలీవుడ్ హిస్టరీలో ఎవ్వరికీ పెద్దగా తెలియని ఒక క్రేజీ కాంట్రవర్సీ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ మూవీ వైబ్స్. 1989 సంవత్సరం స్టార్టింగ్. మన నటసింహ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ ఎస్ఎస్ రవిచంద్ర కాంబినేషన్లో బాలకృష్ణుడు అనే మూవీ అనౌన్స్ అయింది. రెగ్యులర్ షూటింగ్కి వెళ్దాం అనుకున్న టైంలో మలయాళంలో సంచలన విజయం సాధించిన మోహన్లాల్ ఆర్యన్ మూవీని మన నిర్మాత చూశారు. కథ చాలా బాగుండడం, బాలయ్య బాబుకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపించడంతో బాలయ్య బాబుకు చెప్పడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెంటనే జరిగిపోయాయి. ఇంకేముంది, ఆర్యన్ మూవీ రైట్స్ అప్పట్లోనే 3 లక్షలు పెట్టి కొన్నారు నిర్మాతలు. బాలకృష్ణుడు సినిమాను ఆపేసి ఆర్యన్ కథతో అశోక చక్రవర్తి అనే సినిమా స్టార్ట్ చేశారు. సరిగ్గా అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. బాలయ్య అశోక చక్రవర్తి సెట్స్ పై ఉండగానే అదే కథతో కొద్ది మార్పులు చేర్పులు చేసి విక్టరీ వెంకటేష్ హీరోగా ధ్రువ నక్షత్రం అనే సినిమా తెరకెక్కింది. 2 సినిమాలు పోటీగా షూటింగ్ జరుపుకున్నాయి. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2 సినిమాలకు పనిచేసిన రచయితలు పరుచూరి బ్రదర్స్ కావడం. విచిత్రంగా ఈ 2 సినిమాలు 1989 జూన్ 29న అంటే ఒకే రోజు థియేటర్లోకి వచ్చాయి. అప్పటికే బాలయ్య ముద్దుల మామయ్య ఇండస్ట్రీ హిట్ కొట్టి బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. ఆ భారీ అంచనాల మధ్య వచ్చిన అశోక చక్రవర్తి ప్రేక్షకులను ఆకట్టుకోలేక ఫ్లాప్ అయింది. కానీ అదే కథతో వచ్చిన వెంకటేష్ ధ్రువ నక్షత్రం మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ఏకంగా 100 రోజులు ఆడింది. ఒకే కథ, 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్. కానీ ఫలితాలు మాత్రం తారుమారు. తమ సినిమా పోవడానికి ధ్రువ నక్షత్రం సినిమానే కారణమని అశోక చక్రవర్తి నిర్మాత తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోపంలో ఏకంగా పబ్లిక్గా పేపర్ స్టేట్మెంట్స్ కూడా వదిలారు. మేము 3 లక్షలు పెట్టి అఫీషియల్గా రీమేక్ రైట్స్ కొంటే మీరు ఆ కథని కాపీ చేసి మూవీ తీస్తారా అని ధ్రువ నక్షత్రం నిర్మాతలని గట్టిగా ప్రశ్నించారు. అంతేకాదు 2 సినిమాల కథ ఒకటే అని తెలిసి కూడా విషయాన్ని దాచిపెట్టి 2 సినిమాలకు పనిచేసిన పరుచూరి బ్రదర్స్ కూడా ఆ స్టేట్మెంట్లో ఘాటుగా విమర్శించారు. అప్పట్లో ఈ వార్త ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్. ఈ వివాదం కాస్త పెద్దది కావడంతో హీరోలు స్పందించక తప్పలేదు. విక్టరీ వెంకటేష్ చాలా కూల్గా స్పందిస్తూ, కథ ఒకటే అన్న విషయం నాకు ముందుగా తెలియదు, తెలిసి ఉంటే నేను ఈ మూవీ ఖచ్చితంగా చేసేవాడిని కాదు అని క్లారిటీ ఇచ్చారు. మన బాలయ్య బాబు మాత్రం ఈ ఇష్యూపై ఎలాంటి కామెంట్స్ చేయకుండా సైలెంట్గా ఉండిపోయాడు. అలా కొన్ని రోజులకు ఆ వివాదం సద్దుమణిగింది. సో అదన్నమాట మ్యాటర్. ఒకే కథతో 2 స్టార్ హీరోలు ఒకే రోజు బరిలోకి దిగిన ఈ రేర్ ఇన్సిడెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఆ రోజు బాలయ్య అశోక చక్రవర్తి హిట్ అయి ఉంటే రికార్డ్స్ ఎలా ఉండేవి? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఎస్ఆర్ మూవీ వెబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరో క్రేజీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బై.